హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అనుభవ్ మీరు చూస్తున్నారు ప్లస్ ఆన్లైన్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. సో మీరైతే మాత్రం ఏపీఎస్హెచ్ వెబ్సైట్లో అయితే ఉన్నారు. సో ఇదే వెబ్సైట్లో అయితే మీకు ఫార్మసీకి సంబంధించి కౌన్సిలింగ్ అప్డేట్ అనేది వస్తుంది. సో ఇదే వెబ్సైట్లో మీకైతే ఒక సెపరేట్ బాక్స్లో అయితే ఇస్తారు. సో మీకు ఫార్మసీకి సంబంధించిన వెబ్సైట్లో అయితే సో ఇక మనం ఈ రోజు వచ్చేసరికి మనం ఏపీ బి ఫార్మసీ ఇంకా ఫార్మటిక్ కౌన్సిలింగ్ సంబంధించి ఏవైతే అంటే కాలేజ్ అయితే ఉన్నాయో సో కాలేజ్ అవి ప్రైవేట్ కానివ్వండి లేకపోతే గవర్నమెంట్ కాలేజ్ సంబంధించింది కానివ్వండి సో వాటన్నిటికి సంబంధించి అయితే మాత్రం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాను. సో మీకు వీడియోలో చివరిలో అయితే అంటే మీకు ఈ వీడియో మొత్తానికి అయితే మీకు కాలేజ్ సంబంధించిన లిస్ట్ అయితే నేను మీకు పీడిఎఫ్ చూపిస్తాను. సో ఆ పీడిఎఫ్ లింక్ కూడా మీకు ఎక్కడ దొరుకుతుంది, డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. సో డిస్క్రిప్షన్ నుంచి లింక్ క్లిక్ చేసి మీరు క్లిక్ చేసి మీ యొక్క అంటే ఏ కాలేజెస్ ఉన్నాయి, మీ లొకాలిటీలో ఏ కాలేజెస్ ఉన్నాయి, సో సెల్ఫ్ ఫైనాన్స్డా అంటే అని మొత్తం చెక్ చేసుకోవచ్చు. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో అందుకన్నా ముందు మీలో ఒకసారి కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ కానీ ఆన్లో పెట్టినట్లయితే ఏపీ ఇంకా టీకి సంబంధించి బైపీసీ సంబంధించి కౌన్సిలింగ్ సంబంధించి ఎలాంటి ప్రతి అప్డేట్ వచ్చినా సరే చిన్న అప్డేట్ అయినా పెద్ద అప్డేట్ అయినా మేము వీడియో చేసి పెడతాను. ఇక మన టాపిక్ అయితే వెళ్ళిపోతాం. నేను పీడిఎఫ్ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో పీడిఎఫ్ డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను. సో మీకు ఒక 1 or 2 అవర్స్ లేకపోతే లేట్ అయితే అవ్వచ్చు, కానీ ఆ పీడిఎఫ్ లింక్ అయితే మాత్రం మీకు డిస్క్రిప్షన్ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. సో ఇది కూడా ఫ్రెండ్స్ మనకి ఏపీలో ఉన్న అన్ని ఫార్మసీకి సంబంధించి కౌన్సిలింగ్లో అటెండ్ అవ్వబోతున్న అన్ని కాలేజ్ సంబంధించిన లిస్ట్ అయితే ఉంటుంది. సో లిస్ట్ మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు చివరి చూడడానికి ట్రై అయితే చేయండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ప్రతి కాలేజ్ అయితే కనిపిస్తుంది. సో ఈ లిస్ట్కి ఎలా అర్థం చేసుకోవాలని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి సో ఇక్కడ సీరియల్ నెంబర్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీకు 2 times రిపీట్ అయింది. సో కాలేజ్ పేరు అనేది సో ఎందుకలా రిపీట్ అయింది కూడా నేను మీకు చెప్పబోతున్నాను కాసేపట్లోనే. సో ఇక్కడ మీకు కాలేజ్ చూపిస్తుంది. సో ఫస్ట్ కాలేజ్ చూపిస్తుంది. ఈ కాలేజ్తో పాటు మీకు కాలేజ్ కోడ్ చూపిస్తుంది. సో కాలేజ్ కోడ్ ఏంటి అని చెప్పేసి మీరు కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడైతే మీకు చాలా బాగా యూజ్ఫుల్ అయితే అవుతుంది. సో దాంతో పాటు బి ఫార్మసీకి సంబంధించి అంటే కౌన్సిలింగ్లోనే మీకు ఆదిత్య కాలేజ్ చూపిస్తుంది కదా. సో దీని తర్వాత మీకు ప్లేస్ అంటే ఎక్కడుంది అని చెప్పేసి చూపిస్తుంది. సో ప్లేస్ అనేది ఎక్కడుంది, సో ఆ ప్లేస్ చూపించిన తర్వాత మీకు పక్కన ఇక్కడ డిస్ట్రిక్ట్ నేమ్ చూపిస్తుంది. సో ఇక్కడ ఈస్ట్ గోదావరి అని చెప్పి అయితే ఉంది కదా. సో ఇక్కడ చాలా ఉంటాయి. సో గుంటూరు అని చెప్పేసి, సో ఈస్ట్ గోదావరి అని చెప్పేసి, సో ఆ విధంగా అయితే మీరు ఇక్కడ కాలేజ్ సంబంధించిన డిస్ట్రిక్ట్ నేమ్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ దాంతో పాటు పక్కన మీకు ఇక్కడ రీజన్ ఉంటుంది. ఇక్కడ రీజన్ అంటే మీకు ఇక్కడ ఏయూ వస్తుందా, ఎస్వియూ వస్తుందా అని చెప్పేసి అయితే ఉంటుంది. సో ఇక్కడ ఏయూ రీజన్కి వచ్చిన కాలేజ్ అయితే ఏయూ రీజన్ చూపిస్తుంది. సో లేకపోతే మీకు ఎస్వీ అయితే ఎస్వీ చూపిస్తుంది. సో ఇక పక్కన చూసుకున్నట్లయితే మీకు పీవీటీ అని చూస్తే ఇక్కడ పీవీటీ అంటే సో ఇంకా పీవీటీ వచ్చిన కాలేజెస్ అన్ని కూడా మీకు ప్రైవేట్ కాలేజెస్. సో ఒకవేళ మీకు పీవీటీ కాకుండా ఇంకేమైనా ఉన్నట్లయితే లైక్ ఇక్కడ పీవీటీ కాకుండా మీకు ఎస్ఎఫ్ అని చెప్పి వచ్చింది. దాంట్లో ఇక్కడ ఏవైతే పీవీటీ కాకుండా ఎస్ఎఫ్ అని చెప్పి అయితే వస్తుంది, సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్ అని చెప్పేసి. సో మీకు ఇవన్నీ కూడా మీకు గవర్నమెంట్ కాలేజ్ కింద అయితే వస్తాయి. సో మీకు ఇవి వీటి గవర్నమెంట్ కాలేజ్ కింద అయితే మీకు వస్తాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసారు కదా మీకు ప్రైవేట్ కాలేజ్ ఏంటి, గవర్నమెంట్ కాలేజ్ ఏంటి అని చెప్పేసి సో డిఫరెన్స్ అనేది. సో ఇక్కడ మీకు పీవీటీ అని చెప్పేసి ఉందన్నట్లయితే అది ఖచ్చితంగా కూడా మీకు ఇక్కడ అంటే మీకు అవి ప్రైవేట్ కాలేజ్ అని చెప్పి అయితే అర్థం. సో మీకు అది కాకుండా మీకు ఎస్ఎఫ్ అని ఉన్నట్లయితే అవి గవర్నమెంట్ కాలేజ్ కింద అయితే వస్తాయి. సో సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్ కింద అయితే అవి వస్తాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మైనారిటీ అడుగుతుంది. సో ఏమైనా మైనారిటీ స్టేటస్ ఏమైనా ఉందా అంటే ఈ మైనారిటీ వాళ్ళు మాత్రం దీనికి అప్లై చేసుకునే విధంగా ఉందని చూపిస్తున్నారు. సో ఇక్కడ నా అయితే ఉంది. సో నా అన్నట్లయితే ఇక్కడ మీకు క్లియర్గా ఇక్కడ నా అన్నట్లయితే ఇక్కడ మీకు అంటే మైనారిటీ స్టేటస్ అనేది ఏం లేదు. ఇక కో ఎడ్యుకేషన్ కాదని చెప్పి చెప్తున్నారు. సో కో ఎడ్యుకేషన్ అయితే కోడ్ అని చెప్పి అయితే ఉంటుంది. సో కాదు అనుకున్నట్లయితే మీకు వేరేలాగా అయితే ఉంటుంది. సో కో ఎడ్యుకేషన్ ఉన్నట్లయితే సో కో ఎడ్యుకేషన్ అని చెప్పేసి సిఓఈడి అని చెప్పి అయితే ఉంటుంది. సో ఇక అఫిలియేటెడ్ టు అంటే వీళ్ళు ఏ యూనివర్సిటీతో అఫిలియేటెడ్ అయి ఉన్నారని చెప్పేసి మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. సో ఇక్కడ చూస్తారు కదా జేఎన్టీయూకే అని చెప్పేసి. సో ఒకవేళ జేఎన్టీయూ కాకినాడ ఏదైతే జేఎన్టీయూ కాకినాడకి అయితే వీళ్ళు అఫిలియేట్ అయితే ఉన్నారు. సో ఫస్ట్ కాలేజ్ అని చెప్పేసి. సో దాంతోపాటు ఇక్కడ ఏఏ కాలేజెస్ ఉన్నాయి, ఇంకా రకరకాలుగా అయితే ఉంటాయి. సో వాళ్ళు ఏ కాలేజెస్కి అఫిలియేట్ అయి ఉన్నారని చెప్పేసి చూసుకోవచ్చు. ఇక దాంతో పాటు మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇక స్టార్టింగ్లో నేను చెప్పినట్టు విధంగానే మీకు ఫస్ట్ టైంలో మీకు 2 కాలేజ్ రిపీట్ అయితే అయ్యాయి. సో ఎందుకు అలా రిపీట్ అయ్యాయని చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఏవైతే ఇక్కడ ఈడబ్ల్యూడి అయితే ఉందో సో అవి ఫార్మడీ సీట్లు అంటే మీకు ఇక్కడ ఫార్మడీ కాలేజ్ సంబంధించిన కోడ్ సీట్ అనమాట. ఇక దాని తర్వాత ఇక్కడ మీకు పిహెచ్బి ఉంది కదా, ఇక్కడ పిహెచ్బి అంటే మీకు బి ఫార్మసీ. చూస్తే ఇక్కడ పీడిబి ఉన్నవన్నీ కూడా మీకు ఫార్మటిక్ కౌన్సిలింగ్ సంబంధించింది. ఇక పిహెచ్బి అన్నట్లు కూడా మీకు బి ఫార్మసీకి సంబంధించిన కౌన్సిలింగ్ ఇవి. సో అవైతే మీరు చూసుకోండి. సో ఒకవేళ మీకు ఒక కాలేజ్లో 2 కానీ పెట్టినట్లయితే
వాళ్ళేం జేస్తారు, సో మీకు 2 కూడా మీకు 2 సార్లు రిపీట్ చేసి పీడీబీ ఇంకా పీహెచ్‌బీ అని చెప్పి రిపీట్ చేస్తారు. ఇక మీకు ఫీజు చూస్తున్నారు కదా! ఇక్కడ మీకు ఫీజ్ స్ట్రక్చర్ కూడా మీకు చూపిస్తున్నాను. సో, ఇక్కడ మీకు ఫార్మాటిక్ కౌన్సెలింగ్‌కి ఎంత అవుతుంది అంటే మీకు కాలేజ్‌కి సంబంధించి అయితే ఫీజ్ ఎంత అవుతుంది. ఇక బీ.ఫార్మ్‌కి సంబంధించి సీట్ అయితే ఎంత అవుతుందని చెప్పేసి ఇచ్చారు. సో, కన్వర్టర్ సీట్స్ కూడా మీకు ఇక్కడ చూపించడం జరిగింది. సో, ఈ విధంగా అయితే మీకు మొత్తం కాలేజ్‌కి సంబంధించిన లిస్ట్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, పీడీఎఫ్ లింక్ అనేది. పీడీఎఫ్ మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, మీకు బీ.ఫార్మసీ ఇంకా ఫార్మాటిక్ కౌన్సెలింగ్‌కి సంబంధించి మొత్తం 177 కాలేజెస్ అయితే మీకు ఏపీలో అయితే అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. సో, మీరు దీనికి అన్నిటికి కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై చేసుకొని మీరు ఎలిజిబుల్‌గా అయినట్లయితే మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే ఇక్కడ గర్ల్స్ అయితే గర్ల్స్ అని చూపిస్తుంది. బాయ్స్ అయితే బాయ్స్. ఇక కోవిడ్ అయితే కోవిడ్ అని చెప్పి చూపిస్తుంది. ఇక ఫార్మసీయా, బీ ఫార్మసీయా, కన్వర్ట్ సీట్లన్నీ మొత్తం అంతా కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఈ డిస్క్రిప్షన్‌లో పీడిఎఫ్ ఇస్తాను. లేకపోయినట్లయితే మీరు నన్ను వాట్సాప్‌లో అడగొచ్చు. సో, మీరు వాట్సాప్‌లో గాని ఉంటే లేకపోతే మీరు నన్ను అంటే సోషల్ మీడియా అకౌంట్‌లో అడిగినట్లయితే పీడిఎఫ్ షేర్ చేస్తాను మీకు. డిస్క్రిప్షన్‌లో పెట్టడం అయినా అవ్వకపోయినా సరే మీకు పర్సనల్‌గా అడిగినట్లయితే నేను ఖచ్చితంగా పీడిఎఫ్‌ని సెండ్ చేస్తాను. లేదంటే మన వాట్సాప్ ఛానెల్‌లో కూడా నేను మీకు సెండ్ చేయడం జరుగుతుంది. ఇక ఇదే ఫ్రెండ్స్ మనకి ఈరోజు వరకు లేటెస్ట్ అప్డేట్ మాత్రం. సో, మీకు కౌన్సెలింగ్ కూడా ఎప్పుడవుతుంది అనుకున్నట్లయితే మీకు ఇక్కడ ఎప్పుడైతే పీజీ సెట్‌కి సంబంధించి ఫార్మసీకి సంబంధించి కౌన్సెలింగ్ అనేది జరుగుతుంది కాబట్టి, సో, కౌన్సెలింగ్ ఎప్పుడైతే పూర్తిగా అయిపోతుందో సో, అప్పుడు మీకు ఫార్మసీకి సంబంధించి కౌన్సెలింగ్ స్టార్ట్ అవుతుంది. సో, అది కౌన్సెలింగ్‌కి సంబంధించి ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అని చూసినట్లయితే మీకు ఫార్మసీకి సంబంధించి కౌన్సెలింగ్ అనేది సో, ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ అనేది సో, మీకు అప్పుడది అంటే అక్టోబర్ 12 కల్లా అయితే కంప్లీట్ అయిపోతుంది కాబట్టి, సో, మీకు ఆ తర్వాత అంటే మీకు అక్టోబర్ థర్డ్ వీక్ ఆ టైంకయితే మాత్రం మీకు ఖచ్చితంగా కూడా ఫార్మసీ ఇంకా ఫార్మాటిక్‌కి సంబంధించి కౌన్సెలింగ్ అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది. సో, దీంతో పాటు మీకు లాస్ట్‌లోని ఫార్మాటిక్ కౌన్సెలింగ్‌కి సంబంధించి కూడా సీట్స్ చూపించబోతున్నాను. సో, వీడియోని చివరికి చూడడానికి ట్రై అయితే చేయండి. సో, ఇలా చూస్తున్నారు కదా! ఫార్మాటిక్ కౌన్సెలింగ్‌కి సంబంధించి మీకు ఇవి కాలేజెస్. సో, మీకు మొత్తం ఆల్ ఇండియా ఇక్కడ కర్ణాటక అన్ని స్టేట్స్ అయితే ఉంటాయి. సో, అవైలబుల్‌గా మీకు ఏ స్టేట్ అవసరం స్టేట్ చూసుకోవచ్చు. సో, ఏం ప్రాబ్లమ్ అయితే ఉండదు. సో, మీకు కాలేజెస్ లిస్ట్ మొత్తం కూడా అయితే వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! మీకు కాలేజ్ సంబంధించి ఉత్తరాఖండ్, మొత్తం ఉత్తరప్రదేశ్ అని చెప్పేసి. సో, ఈ విధంగా అయితే మీరు ఏపీలో కూడా తెలంగాణలో కూడా మీకు చూపిస్తారు. సో, తెలంగాణలోనే ఫార్మాటిక్‌కి సంబంధించి కౌన్సిలింగ్స్ అన్నీ కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఇక మనకి ఈ విధంగా చూసుకొని వెళ్ళినట్లయితే మీకు ఏపీలో ఎన్ని ఉన్నాయో చూపిస్తున్నాను. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! మీకు ఏపీలో అయితే మాత్రం మీకు సుమారుగా ఒక 64 కాలేజెస్ అయితే ఉన్నాయి. సో, 64 కాలేజ్‌ని బట్టి మీకు ఏ కాలేజ్ అనేది సో, మీరు కౌన్సెలింగ్‌లో పెట్టుకుంటారో ఫార్మాటిక్ కౌన్సెలింగ్ అని చెప్పేసి సో, అది చూసుకొని మీరు పెట్టుకోండి. సో, మీకు కాలేజ్‌కి సంబంధించి లిస్ట్ అయితే ఉంది. సో, ఈ విధంగా అయితే మాత్రం మీకు ఫార్మాటిక్‌కి సంబంధించి కౌన్సెలింగ్స్ అనేది చూపిస్తున్నాను. సో, ఇక్కడ మీకు నేమ్ ఆఫ్ హాస్పిటల్ విత్ ఇన్‌స్టిట్యూట్ హాస్ సైన్డ్ విత్ ఎంఓయూ అని చెప్పేసి అయితే ఉంది. సో, ఇక్కడ నేమ్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్, ఇక స్టేటు, ఇక విధంగా ఫార్మాటిక్‌కి సంబంధించి ఇవన్నీ కూడా మీకు ఏదైతే అప్రూవల్‌కి సంబంధించింది. సో, లిస్ట్ అనేది. సో, ఈ విధంగా అయితే మీకు ఫార్మాటిక్ ఇంకా ఫార్మసీకి సంబంధించి కౌన్సిలింగ్ కాలేజెస్ మొత్తం లిస్ట్ చెప్పాను. సో, ఏ విధంగా వాటిని డిఫైన్ చేశారు. సో, మొత్తం చెప్పాను. మీకు డేట్స్ కూడా మీకు ఫార్మాటిక్ ఇంకా ఫార్మసీకి సంబంధించి అక్టోబర్ థర్డ్ వీక్‌లో అయితే వస్తాయి ఫ్రెండ్స్. సో, ఇది మనకి ఈరోజు లేటెస్ట్ అప్డేట్. సో, ఖచ్చితంగా అఫీషియల్ అప్డేట్ కూడా వచ్చినప్పుడు మీకు వీడియో చేయాలి. మీకు వీడియో కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో గాని పెట్టుకున్నట్లయితే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ వరకైతే వస్తాయి. అప్పుడు థాంక్ యూ ఫ్రెండ్స్. బై.